కర్కాటక రాశి. అమ్మ, కర్కాటక రాశి వారికి ఎలా ఉంది రోజు? భావోద్వేగాలు చాలా అధికంగా ఉంటాయి. విద్యాపరమైన విషయాల గురించి దృష్టి కేటాయిస్తారు. ఆధ్యాత్మిక ఆలోచనలు అధికం చేస్తారు. కుటుంబ సభ్యుల యొక్క సహకారం కావచ్చు, సంతాన వర్గం యొక్క సహకారం, వృత్తిపరమైన విషయాల్లో వృత్తిలో సహకరించే వ్యక్తుల యొక్క సహకారం మీరు ఆశించిన స్థాయిలో లేదనే భావన, లేకపోతే కమ్యూనికేషన్ ప్రాబ్లం మొదలైనవి రావడం, అలాగే ఆకస్మికమైన ప్రయాణాలకు అవకాశం మొదలైన వాటికి అవకాశం అనేది కనబడుతుంది. ముఖ్యంగా మానసిక ప్రశాంతతని పెంపొందించుకోవడానికి ప్రయత్నాలు లాంటివి చేయాలి. భాతృవర్గంతో కావచ్చు, లేకపోతే సంతాన వర్గంతో కావచ్చు, కమ్యూనికేషన్ సంబంధించిన విషయాల్లో ముఖ్యంగా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఎలా ఉంది రోజు? ఆకస్మిక అవకాశాలు అంటే ఆకస్మికంగా ఆరోగ్య సంబంధమైన విషయాల మీద శ్రద్ధ వహిస్తారు. అనుకోని ఖర్చులు చాలా అధికంగా ఉంటాయి. అది వ్యాపార విస్తరణ కొరకు కావచ్చు, మీ వ్యక్తిగత అభివృద్ధి కొరకు, ఆరోగ్యం కొరకు, తర్వాత తల్లిదండ్రుల యొక్క ఆరోగ్య విషయాల్లోనూ వారి స్థిరాస్తులు పెంపొందించుకోవడానికి, ధనాన్ని అధికంగా ఖర్చు చేయడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. ఆకస్మికమైన ఖర్చులకు అవకాశం కూడా అధికంగా ఉండడం ఒకటి. రెండో, దాంతోపాటుగా మీకు సంతాన వర్గం యొక్క అభివృద్ధి కొరకు తీసుకునే ఆలోచనలు, అలాగే మంచి ఆలోచనలు రావడం మొదలైన వాటికి అవకాశం ఉన్న సమయంగా కూడా చెప్పచ్చు. కన్యా రాశి. అమ్మ, కన్యా రాశి వారికి ఎలా ఉంది రోజు? సాంఘిక సంబంధాలు, మైత్రి బంధాలు పెంపొందించుకోవడానికి విశేషంగా కృషి చేస్తారు. ఆ నేపథ్యంలో కొంత ఉన్నతంగా ఉండే వ్యక్తులు అంటే ఏదైనా కాంట్రాక్టర్స్ కానీ, రాజకీయ నాయకులు, పలుకుబడి కలిగిన వ్యక్తుల యొక్క సహకారం, లేకపోతే వారితో స్నేహ సంబంధాలు లాంటివి ఏర్పడ్డా అభిప్రాయ భేదాలకు మాత్రం దూరంగా ఉండాలంటే మీ ఆలోచన విధానం వారి ఆలోచన విధానానికి సరిపోవడంలో కొన్ని ఆటంకాలు ఉండడం బట్టి కూడా మాటల వల్ల విభేదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. కనుక కొంచెం జాగ్రత్తలు వహిస్తూ అపార్థాలు రాకుండా, కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా జాగ్రత్తగా ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. అలాగే స్నేహ సంబంధాలను పెంపొందించుకునే విషయంలో కూడా తగిన విధంగా దృష్టి కేటాయిస్తూ ముందుకు వెళ్ళి మంచి ఫలితాలు సాధించాలి.